ఆన్లైన్ కోచింగ్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి మనం ఇవ్వబోయే మెటీరియల్స్ వరుసగా చూద్దాం. సో ఫస్ట్ జీకే సంబంధించినటువంటి 140 టాపిక్స్తో కూడినటువంటి ఒక మెటీరియల్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దాంతోపాటు కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషనల్ ఇంగ్లీష్కి ఉపయోగపడే కంప్లీట్ మెటీరియల్ అనేది సెకండ్ మెటీరియల్గా మీకు రావడం జరుగుతుంది. సో ఎందుకు ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మనం అంటే, ప్రజెంట్ కంప్లీట్ ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ వచ్చే టైం కాబట్టి, జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సిన కంప్లీట్ రిచ్ ట్రెజరీ ఆఫ్ వొకాబులరీ అండ్ కాంపిటేటివ్ గ్రామటికల్ రూల్స్కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఈ బుక్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ పీడిఎఫ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మెటీరియల్తో పాటు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్. సో యాక్చువల్లీ ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే, ఏ ఏరియా నుంచి అయితే ఒక మార్క్ వస్తుందో ఆ మార్కులు వచ్చే ఏరియాస్ అన్నిటిని బేస్ చేసుకుని మనం మెటీరియల్స్ని మేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఆ బుక్ చదివితే కంప్లీట్ ఎలా ఉంటుంది అంటే, కంప్లీట్ ఒక ఎగ్జామ్కి మంచి స్కోర్ ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చే ఏరియాస్ అన్నిటిని కూడా కంప్లీట్ ఏం చేస్తున్నాం, ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సో అందువల్ల మార్కులు వచ్చే ఏరియాస్ నుంచి ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఏమనిపిస్తుందంటే, ఈ మెటీరియల్ వన్స్ రీడ్ చేసుకుని వెళ్తే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చిన ఫీల్ కలుగుతుంది. సో నిజానికి స్టాండర్డ్ బుక్స్ని ఎలాగో గ్రూప్ 1 అండ్ సివిల్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాగో చదువుతారు, వాళ్ళకి ప్రిపరేషన్ కొంచెం హెల్ప్ అవుతూ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ సంపాదించే విధంగా ఈ మెటీరియల్స్ మేక్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన మెటీరియల్, అలాగే ఎకానమీకి సంబంధించినటువంటి మెటీరియల్, ఎకానమీ తర్వాత పాలిటీకి సంబంధించిన మెటీరియల్, తర్వాత ఇందులో అమెండ్మెంట్స్, కంప్లీట్ ఆర్టికల్స్ అండ్ రీసెంట్ టైంలో ఏ కేసెస్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అందులో డిస్కషన్ ఉంటుంది. అలాగే హిస్టరీకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ఎందుకు ఏపీ హిస్టరీ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం అంటే, ఏపీ నుంచి వరుస నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఇంపార్టెంట్ నోట్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు ఇందులో రావడం. సో జాగ్రఫీ వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కంపేరింగ్ టు ఏపీ జాగ్రఫీ కన్నా. సో బట్ ఏపీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు రెండు బాగా ప్రిపేర్ అవ్వాలి. సో లాస్ట్ టైం గ్రూప్ 2లో పేరుపాలెం బీచ్ అనేది ఎక్కడ ఉందని అడిగాడు. సో పేరుపాలెం బీచ్ అనేది వెస్ట్ గోదావరిలో ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆ బీచ్ తెలియాలని లేదు, బట్ అంత పిన్ పాయింటెడ్గా అడుగుతున్నాడంటే మన మెటీరియల్స్ ఇంకెంత క్వాలిటీగా మేక్ చేయాలన్నది ఆలోచించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ రైల్వే వాడికి చాలా